హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. హలో అండి, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మానవ అక్రమ రవాణాకి సంబంధించి. సో మనకి ఎగ్జామ్లో ఒకటి ఎన్సీఆర్బీ డేటా అడగచ్చు. మనం చూస్తే ఎన్సీఆర్బీ 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే మన దేశంలో మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా చాలా బృందాలు అనేవి ఉన్నాయి. అవి దాదాపు 2200 కేసులు కూడా నమోదు చేశాయి. కానీ అందులో 84% కేసుల్లో మాత్రమే ఆ నేరారోపణ పత్రాలనేవి దాఖలయ్యాయి. చివరికి చూసుకుంటే కేవలం 16% కేసుల్లో మాత్రమే శిక్ష అనేది పడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది వచ్చేసరికి మానవ అక్రమ రవాణాకి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ ఏది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగంలో పార్ట్ 3 అన్నటువంటిది ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. అందులో ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 24 అన్నటువంటిది రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీని నిరోధించే హక్కు, కొన్నింటిలో పీడనాన్ని నిరోధించే హక్కు అని కూడా ఉంటుంది. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 23, 24 అన్నటువంటి దీనికి సంబంధించింది. అయితే అందులో ఆర్టికల్ 23 అన్నటువంటిది ఈ మానవ అక్రమ రవాణా గురించి తెలుపుతుంది. మనకి గుర్తుపెట్టుకోవాలి, మానవ అక్రమ రవాణా గురించి తెలిపే ఆర్టికల్ లేదా అధికరణ ఏది అంటే ఆర్టికల్ 23 అన్నటువంటిది. ఇది ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉంది. ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటిది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో భాగంగా ఉంది. నెక్స్ట్ చూడండి, గాలి నాణ్యత అనేటటువంటి తగ్గిపోతోంది అన్నట్టుగా, అంటే కాలుష్యం అనేది పెరుగుతోంది. మనం చూస్తే ఒకవైపు ఢిల్లీలో కానివ్వండి, రీసెంట్గా ముంబైలో కానివ్వండి, వాయు నాణ్యత అనేటటువంటిది మరింతగా పడిపోయింది. మరి వాయు నాణ్యతకి సంబంధించి ఎలా కొలుస్తారు? వాయు నాణ్యత పడిపోయిందని ఎలా తెలుస్తుంది మనకి అంటే దీన్ని మెజర్ చేయటానికే మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. ఎవరిస్తారు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది, అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇస్తుంది. మనం చూస్తే 2014లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని తీసుకొచ్చారు. సో మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి ఏబిసిడి అని 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్దేమో 2014లో ఇంట్రడ్యూస్ చేశారు అనేసి, లేదంటే ఆప్షన్ని చేంజ్ చేసినా మనం గుర్తుంచుకోగలగాలి. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని కింద ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కొలిచేటప్పుడు 8 రకాల పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకుంటారు. సో మనకి 6 రకాల పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకుంటారన్నారనుకోండి, కాదు 8 అని మనం గుర్తించగలగాలి. అంతేకాదు ఆ 8 పొల్యూటెంట్స్ ఏంటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పర్టికులేట్ మ్యాటర్ 10, పర్టికులేట్ మ్యాటర్ 2.5, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్. ఈ ఓజోన్ అన్నటువంటిది 2 రకాలు, గుడ్ ఓజోన్ అని, బ్యాడ్ ఓజోన్ అని. గుడ్ ఓజోన్ అంటే ఏంటి? స్ట్రాటోస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్ని మనం గుడ్ ఓజోన్ అని పిలుస్తాం. అది మనల్ని అతనీల లోహిత కిరణాలు లేదా యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. కానీ ట్రోపోస్ఫియర్లో ఉండే ఓజోన్ లేదా అట్మాస్ఫిరిక్ ఓజోన్ అన్నటువంటిది బ్యాడ్ ఓజోన్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, అమోనియా అలాగే లెడ్. ఈ 8 కాలుష్య కారకాల్ని, ఈ 8 పొల్యూటెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే వీటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీని మొత్తం మనం 6 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి ఏమేం కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పాలంటే అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఇక్కడ ఏం లేదు, ఒక వాల్యూ అనమాట. ఒక డిజిట్ని, ఇదిగో వాయు నాణ్యత ఎంత ఉంది అన్నట్టుగా ఒక డిజిట్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ డిజిట్స్ని బట్టి మొత్తం 6 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. గుడ్ అని, సాటిస్ఫాక్టరీ అని, మోడరేట్ అని, పూర్ అని, వెరీ పూర్ అనేసి, అలాగే సివియర్ అనేసి మొత్తం 6 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆధార్ భద్రతకి సంబంధించి. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధార్ భద్రత గురించి అడగచ్చు. ఎందుకంటే రీసెంట్గా మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ లీక్ అయ్యాయి అన్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం, అవునా? ఆ నేపథ్యంలో మన డేటా భద్రత, డేటా సేఫ్టీకి సంబంధించి అడగచ్చు. కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడగచ్చు? ఆధార్ అన్నటువంటిది మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయండి? 12 అంకెలు ఉంటాయి. 12 డిజిట్ ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈ ఆధార్ అన్నటువంటిది. మరి ఈ ఆధార్ని ఎవరు జారీ చేస్తారు అంటే ఉడాయ్ లేదా యుఐడిఏఐ అంటాం. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపునిస్తుంది, అవునా? సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఆధార్ నెంబర్ అనేది ప్రతి ఇండివిజువల్కి వేరే వేరేగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనకి ఏం తెలుసుకోవాలి అంటే
ఇక్కడ ఆధార్ కార్డ్ అన్నటువంటిది సిటిజన్కి అంటే పౌరులకు మాత్రమే ఇవ్వట్లేదు, రెసిడెంట్స్కి దీన్ని జారీ చేస్తారు. రెసిడెంట్స్ అంటే ఏంటి? మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆధార్ని పొందవచ్చు. ఎందుకని అంటే మనము ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఇందులోకి వచ్చేసరికి మన డెమోగ్రఫిక్ అలాగే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం చాలా పథకాల ద్వారా ప్రజల యొక్క అకౌంట్స్లోకి మనీ వేస్తుందవునా, సో ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి ఇది ఉపయోగపడుతుంది. రీసెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద పనిచేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లని తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకొని ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఆ మనీ పడుతుంది అన్నట్టుగా ఒక రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆధార్ని తీసుకొచ్చారు. ఏ చట్టం ద్వారా? ఆధార్ యాక్ట్ అన్నది తీసుకొచ్చారు కదా. సో ఆధార్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2016వ సంవత్సరంలో. అలాగే దీనిని జారీ చేసే యుఐడిఏఐ లేదా ఉడాయ్ అన్నటువంటిది ఉంది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేసింది అంటే స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవటం కోసం మన బార్డర్లో ఉండేటటువంటి కంచెకి తేనెటీగల పెట్టెల్ని అమర్చడం జరిగింది. దాని ద్వారా స్మగ్లర్లు ఎవరైనా రావాలని కనుక చూస్తే అప్పుడు ఈ తేనెటీగలు అనేవి అడ్డుకుంటాయి, వాళ్ళు దీని బారిన పడతారు అన్నటువంటి ఆలోచనతో దానికి సంబంధించి మనం ప్రాజెక్ట్ రిహాబ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. దీని కింద ఏంటి? ప్రాజెక్ట్ రిహాబ్ కింద రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ అన్నటువంటివి, అది కూడా ఈ యొక్క తేనెటీగల్ని ఉపయోగించి. దీని కింద ఏంటి అంటే నార్మల్గా ఎలిఫెంట్స్ ఏవైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి వస్తూ ఉంటాయో అలాంటి చోట్ల తేనెటీగల పెట్టెల్ని పెట్టి ఉంచుతారు. సో ఇవి ఆ హ్యాబిటేషన్స్లోకి వచ్చేటప్పుడు ఆ తేనెటీగలు అనేవి అడ్డుకోవటం ద్వారా ఎలిఫెంట్స్ అనేవి మన హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి రావు అన్నటువంటి ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ రిహాబ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఇంట్రూజన్స్ని అడ్డుకోవటం కోసం బీ కీపింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ బీ కీపింగ్ పద్ధతిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిది మనకి అలాగే ఏ దేశానికి మధ్య సరిహద్దుల్లో మోహరించింది అన్నప్పుడు బంగ్లాదేశ్కి మరియు భారతదేశ సరిహద్దుల్లో. అలాగే ఇండియా చూడండి 4096 కిలోమీటర్ల బార్డర్ని బంగ్లాదేశ్తో పంచుకుంటోంది. అందులో 2217 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ రీజియన్లోనే ఉంటుంది. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిదే దీనికి రెస్పాన్సిబుల్గా ఉంది. మనం చూస్తే చాలా చోట్ల క్రాస్ బార్డర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటిని తగ్గించటానికే ఇప్పుడు ఈ యొక్క బీ కీపింగ్ అన్నటువంటి స్ట్రాటజీని తీసుకొచ్చారు. సో రీసెంట్గా చూస్తే అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది 2 దేశాలకి సంబంధించి, అలాగే మోంగ్లా ప్రాజెక్ట్ అన్నటువంటిది 2 దేశాలకి సంబంధించి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా రీసెంట్గా బులావా అనేటటువంటి ఒక మిసైల్ని ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అనేటటువంటి ఒక సబ్మెరైన్ నుంచి ప్రయోగించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో బులావా అనేటటువంటి మిసైల్ని ప్రయోగించిన దేశం ఏది, అలాగే బులావా క్షిపణిని ఏ సబ్మెరైన్ నుంచి రష్యా ప్రయోగించింది అనేసి మనకు అడగచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అనేటటువంటి సబ్మెరైన్ నుంచి. ఈ ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అనే సబ్మెరైన్ 16 బులావా క్షిపణుల్ని మోసుకెళ్లగలదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి. అణు పరీక్షల నిషేధ ఒప్పందం, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ లేదా దీన్ని సిటీబీటీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ సిటీబీటీ నుంచి రీసెంట్గా వైదొలుగుతూ ఉన్నాము అంటే మేము బయటకు వచ్చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం రీసెంట్గా ఈ సిటీబీటీ నుంచి బయటకు వచ్చింది అంటే రష్యా. బులావా అనే క్షిపణిని ప్రయోగించింది ఎవరు అంటే రష్యా. ఏ సబ్మెరైన్ నుంచి ప్రయోగించింది అంటే ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్షన్కి సంబంధించి ఒక పోలింగ్ బూత్లో కేవలం 1400 ఓటర్లు మాత్రమే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకని అంటే ప్రతి బూత్లో ఒక బ్యాలెట్ యూనిట్ని, ఒక కంట్రోల్ యూనిట్ని, అలాగే ఒక వీవీప్యాట్ని ఉంచడం జరుగుతుంది. ఈ మూడింటిని కూడా ఎప్పుడు అనుసంధానం చేసి ఉంచుతారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేసి.
సో ఈ వీవీప్యాట్కి సంబంధించి ఇందులో ఒక థర్మల్ కాగితం అనేటటువంటిది ఉంటుంది. ఈ వీవీప్యాట్ కేవలం 1450 స్లిప్పుల్ని మాత్రమే ముద్రించగలదు. సో అందులో ఒక 50 వరకు కాగితం స్లిప్పుల్ని ఓటింగ్ రోజు ముందు మాక్ పోలింగ్ అనేది చేస్తారు కదా, అలాగా చేయటంలో భాగంగా మ్యాక్సిమం 50 ఓట్ల వరకు ఇలా మాక్ పోలింగ్ అనేది చేపడతారు. అందుకే ప్రతి పోలింగ్లో ఈ మిగిలినటువంటి 1400 ఓటర్లు మాత్రమే ఉండేలాగా చూసుకుంటారు. ఇది మనకి ఎగ్జామ్లో అడగకపోవచ్చు, బట్ మన యొక్క అవేర్నెస్ కోసం నేను చెప్తున్నానండి. నెక్స్ట్ చూడండి, కొత్త క్రిమినల్ చట్టాలు అంటే ఈ కొత్త క్రిమినల్ లాస్ ఏవైతే తీసుకొస్తూ ఉన్నాయో దాని ముసాయిదా నివేదికకి ఇవాళ ఆమోదం తెలపొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఏమడుగుతారు, ఇప్పుడున్న ఐపీసీ, సిఆర్పిసి అలాగే భారతీయ సాక్ష్య చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్తగా 3 బిల్లుల్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఏంటవి? భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది ఐపీసీ స్థానంలో తీసుకొచ్చారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నటువంటిది సిఆర్పిసి స్థానంలో తీసుకొచ్చారు. అలాగే భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి అంటే ఈ భారతీయ సాక్ష్య చట్టాల స్థానంలో తీసుకురావటం జరిగింది. సో ఏ బిల్లు స్థానంలో ఏ బిల్లుని తీసుకొచ్చారు అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి మళ్ళీ ఒకసారి, ఇండియన్ పీనల్ కోడ్కి బదులుగా భారతీయ న్యాయ సంహిత అన్నటువంటి బిల్లుని తీసుకొచ్చారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి బదులుగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటి దాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ సాక్ష్య బిల్లు అన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్తానండి, అదేంటి అంటే ఇంతకుముందు ఇండియాని ఇప్పుడు భారత్గా మారుస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు చాలా ఎదురవుతూ ఉన్నాయి. మనం చూస్తే G20 సమ్మిట్లో ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి విందులో కావచ్చు, అలాగే మన ప్రధాని అక్కడ సభలో ప్రసంగించేటప్పుడు కావచ్చు, అక్కడ ఇండియా అన్నటువంటి ప్లేస్లో భారత్ అన్నటువంటి డిస్ప్లే అయింది. దాన్నే మనం ఇక్కడ కూడా చూడొచ్చు. చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారతీయ న్యాయ సంహిత, అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో కూడా చూడండి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య బిల్లు. అంటే ఇక్కడ కూడా ఇండియాని భారత్తో రీప్లేస్ చేస్తూ ఉన్నారు. దీనికి ఉన్న ఒక క్రిటిసిజం ఏంటి, ఇప్పుడు విపక్షాలన్నీ ఇండియా కూటమిగా మారాయన్నటువంటి నేపథ్యంలో మన భారతదేశాన్ని అంటే మన ఇండియాని ఇప్పుడు భారత్ అనేటటువంటి పేరుతో పిలవటాన్ని మరింత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మహిళా సైనికులు ఎవరైతే ఉంటారో అంటే సైనికులు కావచ్చు, నావికులు కావచ్చు, వైమానిక దళానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉన్నతాధికారులతో సమానంగా ప్రసూతి సెలవులు, అలాగే వాళ్ళ యొక్క శిశు సంరక్షణ సెలవులు, శిశు దత్తతా సెలవులు అనేవి మంజూరు చేసే ప్రతిపాదనకి మన డిఫెన్స్ మినిస్టర్ ఆమోదం తెలిపారు. ఆ నేపథ్యంలో మనకి మన భారత రాజ్యాంగంలో హ్యూమన్ కండిషన్స్ అనేవి వర్క్కి సంబంధించి ఉండాలి, మెటర్నిటీ రిలీఫ్ని ఇవ్వాలి అని తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 42 అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 42వ అధికరణ మెటర్నిటీ రిలీఫ్ గురించి మాట్లాడుతుంది. అలాగే ఆర్టికల్ 43 అంటే 43వ అధికరణ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ జీతం ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి సరిపడే విధంగా ఉండాలి, వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేసే విధంగా ఉండాలి. అలాగే లేబరర్స్కి రెస్ట్ అనేటటువంటిది కూడా ఇవ్వాలి, ఇష్టం వచ్చినన్ని గంటలు మీరు పని చేయించుకోకూడదు అన్నట్టుగా రెస్ట్రిక్ట్ చేస్తుంది ఆర్టికల్ 43 అన్నటువంటిది. అలాగే చూడండి, వాళ్ళ యొక్క సోషియో కల్చరల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా స్టేట్ అన్నటువంటిది బాధ్యత వహించాలని చెప్తుంది అధికరణ 43 అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో జార్ఖండ్లోని రాంచీలో జరిగిన ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారతదేశ జట్టు అనేది విజేతగా నిలిచింది. అయితే ఎవరిని ఓడించింది? జపాన్ని ఓడించింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరిగింది? ఎక్కడ? జార్ఖండ్లోని రాంచీలో, మన భారతదేశంలో. ఇందులో గెలిచిన జట్టు ఎవరిది? భారతదేశానిది. ఎవరి మీద గెలిచింది? జపాన్ మీద గెలిచింది. మనం చూస్తే ఇలా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని మన భారతదేశం నెగ్గటం అనేది ఇది రెండోసారి. మొదటిసారిగా 2016లో ఈ టైటిల్ని సాధించింది. నెక్స్ట్ చూడండి, మన భారతదేశానికి చెందినటువంటి పీడియాట్రిక్ సర్జన్ల సంఘం యొక్క జాతీయ స్థాయి అవార్డుని డాక్టర్ ఏ నరేంద్ర కుమార్, ఈయన శిశు శస్త్రచికిత్స వైద్య నిపుణులు అనమాట. పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో విశేష సేవలు అందించారన్నట్టుగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ అన్నటువంటిది ఈ అవార్డుని అందించటం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి అందించారు? డాక్టర్ ఏ నరేంద్ర కుమార్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుతం వరల్డ్ కప్ అనేది జరుగుతోంది. అందులో భాగంగా నిన్న కోల్కతాలో ఉన్నటువంటి ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో మన భారతదేశం తలపడింది. అందులో మనం విజయం సాధించాం. దాని గురించి మనకు ఎగ్జామ్లో అడగరు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు సచిన్ 49 శతకాలు సాధిస్తే ఇప్పుడు కోహ్లీ 49వ శతకం ఈ మ్యాచ్లో సాధించి సచిన్ని ఈక్వల్ చేయటం జరిగింది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ చూడండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులైనటువంటి శివ్ నాడార్, ఈయన 2వ ఏడాది కూడా దాతృత్వానికి సంబంధించి మన దేశంలో మొదటి స్థానంలో నిలిచారు. దీనికి సంబంధించి ఎవరు ఈ రిపోర్ట్ని ఇచ్చారు అంటే, ఎడెల్గివ్ హురూన్ ఇండియా దాతృత్వ జాబితా 2023 ప్రకారం ఈయన మన భారతదేశంలోనే దాతృత్వానికి సంబంధించి మొదటి స్థానంలో నిలిచారు. అయితే మరి 2వ స్థానంలో ఎవరు ఉన్నారు అంటే అజిమ్ ప్రేమ్జీ, ఈయన 2వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 3వ స్థానంలో, కుమార మంగళం బిర్లా 4వ స్థానంలో, గౌతమ్ అదానీ 5వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ చూడండి. హైదరాబాద్కి చెందినటువంటి బొడ్డుపల్లి రామభద్ర, ఈయన జపాన్ ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ అనేటటువంటి పురస్కారానికి ఎంపికయ్యారు. ఎవరు ఎంపికయ్యారు? బొడ్డుపల్లి రామభద్ర. మనం చూస్తే భారతదేశంలో జపాన్ సంస్కృతిని వ్యాప్తి చేస్తూ ఉన్నందుకు, 2 దేశాల మధ్య సంబంధాల పెంపుకు కృషి చేస్తున్నందుకు ఈయనకి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. నెక్స్ట్ చూడండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHELకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కొప్పు సదాశివ్ మూర్తి, ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎవరి స్థానంలో నియమించారు? నలిన్ సింగాల్ స్థానంలో. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా పేరుగాంచినటువంటి సూరత్ డైమండ్ బోర్డ్స్, దీని యొక్క రూపశిల్పి ఎవరు అంటే సోనాలి రస్తోగి. గుర్తుపెట్టుకోవాలి. అమెరికా రక్షణ కార్యాలయ సముదాయం పెంటగాన్ కన్నా కూడా ఇది విస్తీర్ణంలో చాలా పెద్దది. నెక్స్ట్ చూడండి. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 15వ తేదీన. ఎందుకు అంటే మన ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి చేతులు శుభ్రం చేసుకునేటటువంటి సౌకర్యం అనేది ఉండట్లేదు అన్నట్టుగా రీసెంట్గా WHO అలాగే యునిసెఫ్ ఇవి 2 విడుదల చేసినటువంటి ఒక నివేదిక చెప్తోంది. ఆ నేపథ్యంలోనే మనకి క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. భారత్ చైనా దేశాల యొక్క కోర్ కమాండర్ల స్థాయి 20వ భేటీని ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే మన భారత భూభాగంలోని చుషూల్ మోల్డో. ఒక్కసారి మ్యాప్ అనేది చూసుకోవాలి, ఏ రీజియన్లో ఉంది, దగ్గర మ్యాప్ పాయింటింగ్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అన్నట్టుగా. చూడండి. తూర్పు లద్దాఖ్లో 2020 జూన్లో గల్వాన్ ఘర్షణలు ఏవైతే జరిగాయో ఆ సమయంలో మన భారతదేశానికి మరియు చైనాకి మధ్య తలెత్తిన ఈ సైనిక ప్రతిష్టంభన అనేటటువంటిది ఇంకా కొనసాగుతుంది. అందులో భాగంగానే భేటీలు అనేవేమో జరుగుతూ ఉన్నాయి, కానీ పరిష్కారం అనేటటువంటిది మాత్రం కనిపించట్లేదు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.